హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం షియర్ డిజైన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ సాల్వ్ చేయబోతున్నాం. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం పెద్ద డిజైన్ ప్రాబ్లం ఉంది, టోటల్ డిజైన్ చేయాలని చెప్పాం కదా. అది ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఎందుకనంటే దానికి ముందు ఇవి కొంచెం చూడాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. సో ఇవి చూసి దాని తర్వాత మనకి టోటల్ డిజైన్ అంటే కంప్లీట్గా బీమ్ని డిజైన్ చేసి ప్లస్ షియర్ డిజైన్ చేసి మొత్తం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రాబ్లం. సో ఈ వీడియోలో అయితే 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇవి వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. ఇవేంటివి అంటే లాస్ట్ వీడియోలో ఓన్లీ మనం వర్టికల్ స్టెప్స్తో మాత్రమే డిజైన్ చేసాం. బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనకి ఏమున్నాయనంటే క్రాంక్డ్ బార్స్ ఉన్నాయి. క్రాంక్డ్ బార్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకంటే an RCC బీమ్ విత్ వచ్చేసి 250 mm. సో గివెన్ డేటాలో యాజ్ ఇట్ ఈస్గా మనం రాస్తున్నాం ఇక్కడ. సో బి విత్ ఈజ్ ఈక్వల్ 250 mm. నెక్స్ట్ 450 mm డీప్ అన్నారు, పక్కన ఏమన్నారు ఎఫెక్టివ్, అంటే మనకి ఇచ్చింది ఎఫెక్టివ్ డెప్త్, దట్ ఈస్ స్మాల్ డి. నెక్స్ట్ ఇట్ ఈస్ రీఇన్ఫోర్స్డ్ విత్ 6 bars ఆఫ్ 16 mm డయామీటర్. సో 6 bars ఆఫ్ 16 mm డయామీటర్ ఆన్ టెన్షన్ సైడ్. సో టెన్షన్ సైడ్లో మనకి 6 bars ఆఫ్ 16 mm డయామీటర్ ఉంది, కాకపోతే ఆఫ్ విచ్ 2 bars ఆర్ క్రాంక్డ్ అప్ నియర్ ది సపోర్ట్. సపోర్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి అవి పైకి పోయినాయి. అంటే ఇది బీమ్ అనుకుంటే మనం మొత్తం 1 2 3 4 5 6 మొత్తం 6 bars టెన్షన్లో. అంటే ఇలా కాదు ఉండేది మనకి. సో అంటే ఏంది దీనిపైన గీసినాం అని అనుకుంటే మనకి సెక్షన్లో చూస్తే ఇటు కనిపిస్తాయి 1 2 3 4. ఓకే, ఒకదాని వెనకాల ఒకటి ఉంటాయి, దీని వెనకాల కనపడదు కాబట్టి మొత్తం ఒకే లైన్ గీసిన. కాకపోతే అన్నీ స్ట్రైట్గానే లేవన్నమాట. దీంట్లో ఏమన్నారు మనకి, ఆ 6 bars ఉంటే దాంట్లో అవుట్ ఆఫ్ విచ్ 2 bars ఆర్ క్రాంక్డ్ అట్ నియర్ ది సపోర్ట్స్. సో సపోర్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఒక 2 bars మాత్రమే ఏం చేసినారు, క్రాంక్ చేసినారు. సో ఈ విధంగా క్రాంక్ చేయడం వల్ల మనకి ఈ విధంగా ఇంక్లైన్డ్ వచ్చింది కదా ఇక్కడ, దానివల్ల షియర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అది కూడా ఈ ప్రాబ్లం కన్సిడర్ చేసుకోవాలి. అందుకే ఇది స్పెషల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం మనం. ఓకే, సో గివెన్ డేటా మనం రాసాం. M20 గ్రేడ్ కాబట్టి ఎఫ్సీకి ఎంత 20 Nm/mm². FE 415 స్టీల్ కాబట్టి FY ఈజ్ 415 Nm/mm². అండ్ షియర్ డిజైన్ షియర్ ఫోర్స్ వచ్చి మనకి ఇచ్చేసినారు డైరెక్ట్గా ఎంత అంటే 120 kN. డిజైన్ షియర్ ఫోర్స్ మీన్స్ VU, అది ఎంత ఇచ్చారు 120 kN. సో 120 kN is nothing but 120 into 1000 or 10 cube newtons. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనము అంటే నామినల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. యాజ్ యూజువల్గా లాస్ట్ వాళ్ళలో చెప్పినట్టు, డిజైన్ ప్రొవిజర్ చెప్పినట్టు. సో నామినల్ షియర్ స్ట్రెస్ తవ్వి కనుక్కోవాలి ఫస్ట్. తవ్వికి ఏం ఫార్ములా అంటే VU/BD. VU ఎంత ఇచ్చారు మనకి ఇందాకే చూసాం 120 kN, అంటే 120 into 10 cube newtons బై BD. B ఎంత ఇచ్చారు 250 mm. D ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి 450 mm ఇచ్చారు. సో చేస్తే మనకి క్యాలిక్యులేషన్ ఎంత వచ్చిందంటే 1.067 Nm/mm² వచ్చింది. ఏంటి తవ్వి అనేది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి మనం, షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ కాంక్రీట్ తౌసీ కనుక్కోవాలి. సో తౌసీ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలంటే PT పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్. అయితే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ ఫార్ములా ఏంటి మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ప్రాబ్లం టేబుల్ 19లో చూసుకున్నాం. సో టేబుల్ 19 ఆఫ్ IS 456/2000లో లాస్ట్ ప్రాబ్లంలో చూసినట్టయితే మనం ఆ టేబుల్ 19లో మనకి ఏమేమి అవసరం అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఒకటి, ఇంకోటి వచ్చి 100 AST/BD అంటే పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ అవసరం. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం, PT కనుక్కుంటున్నాం. సో పీటీకి ఫార్ములా ఏంది మన కోడ్ బుక్లోనే ఇచ్చుంటారు టేబుల్ 19లో 100 AST/BD అనేది. AST అంటే ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్, బై B into D అంటే విత్ ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్. సో 100 into ASTలో ఇక్కడ ఎన్ని వేసాం మనం అంటే 5/4 into 16² అంటే ఒక బార్ యొక్క ఏరియా ఇంటూ 4 వేసాం. అంటే 4 నెంబర్ ఆఫ్ బార్సే తీసుకున్నాం ఇక్కడ. 2 మొత్తం 6 కదా, 6లో 2 బెంట్ అప్ బార్స్ ఉన్నాయన్నారు, అంటే బెండ్ అయి పైకి పోయినాయి. సో అయితే మన పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఎక్కడ కనుక్కోవాలి అంటే ఎక్కడైతే షియర్ ఎక్కువ ఉంటుందో అక్కడ కనుక్కోవాలి. సో షియర్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది బీమ్లో, సింప్లీ సపోర్టెడ్ బీమ్లో మనకి. సో నియర్ ది సపోర్ట్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో సపోర్ట్స్ దగ్గర ఎక్కువ షియర్ ఉంటుంది కాబట్టి సపోర్ట్స్ దగ్గర మనం ఏం కనుక్కోవాలి, పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ కనుక్కోవాలి. అయితే సపోర్ట్స్ దగ్గర ఎన్ని బార్స్ ఉన్నాయి మనకి అంటే సెంటర్లో ఏమో 6 ఉన్నాయి. ఓకే, సపోర్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 bars బెండ్ అయ్యి పైకి పోయినాయి కదా మనకి. సో కాబట్టి ఇక్కడ ఈ సెక్షన్ దగ్గర టెన్షన్ స్టీల్ ఏమి 4 bars ఉన్నాయి, మిగతా 2 పైకి వెళ్ళిపోయినాయి సపోర్ట్స్ దగ్గర. ఓకే, సో కాబట్టి
మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఓన్లీ 4 బార్సే తీసుకున్నాం. ఓకే, సో 100 ఇంటూ పై బై 4 ఇంటూ 16 స్క్వేర్ ఇంటూ 4 బై విడ్త్ 250, ఎఫెక్టివ్ డెప్త్ 450. సో చేస్తే 0.715 సో పర్సెంటేజ్. ఇది పీటీ. ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ 19 ఆఫ్ ఐఎస్ 456/2000 తౌసీ ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ, సో ఇక్కడ మనకి 0.75కి అండ్ అలాగే 1.0కి ఉంటాయి దాంట్లో వాల్యూస్ మనం చూసాం కదా. సో ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి టేబుల్ 19 ఎలా ఉంటుందో. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 100 AST/BD అంటే పీటీ కనుక్కున్న తర్వాత మనకి 0.75కి 1కి మాత్రమే వాల్యూస్ ఉంటాయి. M20 కాంక్రీట్ కదా మనకి ఇచ్చిన దాంట్లో 0.56, 0.62. సో అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనకు కావాల్సింది ఎంతకి అంటే 0.715% కావాలి ఏంటి తౌసీ. అందుకోసం మనం ఏం చేయాలి, ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చూపించినట్టు ఏం చేసాం మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఇంటర్పోలేషన్. సో ఈ విధంగా 0.75, 1 తీసుకొని వాటి వాల్యూస్ 0.56, 0.62 తౌసీ వాల్యూస్. మనకు కావాల్సింది లాస్ట్ ప్రాబ్లంలో ఏమో 0.874కి, బట్ ఈ ప్రాబ్లంలో ఎంతకు కావాలి మనకి 0.715%కి కావాలి. కాబట్టి 0.715 అంటే దానిపైన ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ తీసుకోవాలి. 0.715 పైన ఏముంటుంది 0.5. ఓకే, దానికంటే తక్కువ వాల్యూ ఏముంది ఇక్కడ 0.5 అండ్ దానికంటే ఎక్కువ వాల్యూ 0.75. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తీసుకొని మనం ఏం చేయాలి 0.48, 0.56 తౌసీ వాల్యూస్ దేనికి 0.5కి 0.75% ఆఫ్ టెన్షన్ స్టీల్కి. వాటి రెండు తీసుకొని మనం ఏం చేయాలి అని అంటే 0.715కి ఎంతో మనం ఏం చేయాలి ఇంటర్పోలేషన్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎలాగైతే ప్రొసీజర్ చెప్పామో లాస్ట్ వీడియోలో మనం అదే విధంగా చేయాలన్నమాట. సో ఇక్కడ చేసిన తర్వాత మనకి ఇంటర్పోలేషన్ ఎంత వస్తుంది వాల్యూ అంటే 0.55 Nm/mm² వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెంటనే ఏం చేయాలి మనం తౌసీ మ్యాక్స్ కనుక్కోవాలి. సో తౌసీ మ్యాక్స్ వచ్చి టేబుల్ 20లో ఉంటుంది అనమాట. ఇది జస్ట్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టే ఉంటుంది. సో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20నా M30నా అనేసి ఇంకా దేన్ని బట్టి ఉండదు. ఓకే, ఇక టేబుల్ 19లో ఏమో తౌసీ కనుక్కోవాలంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అవసరం, అలాగే పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ అవసరం. కానీ టేబుల్ 20లో జస్ట్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఉంటే చాలు. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 కదా మనకి ఇచ్చింది ఇప్పుడు. సో M20 కాంక్రీట్కి టేబుల్ 20 నుంచి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ తౌసీ మ్యాక్స్ ఎంత M20 కంటే 2.8 Nm/mm². సో 2.8 Nm/mm². ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. సో తౌవీ వాల్యూ ఉంది మన దగ్గర ఎంత 1.067 అండ్ తౌసీ వాల్యూ ఉంది ఎంత 0.55 అండ్ తౌసీ మ్యాక్స్ వాల్యూ ఉంది 2.8. కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే హియర్ తౌవీ ఈజ్ గ్రేటర్ దాన్ తౌసీ వచ్చింది. అంటే ఈ తౌవీ అనేది ఎంత ఉంది 1.067, అది తౌసీ కంటే ఎక్కువ ఉంది. ఎందుకు తౌసీ 0.55, ఇది 1.06. కాబట్టి తౌవీ ఈజ్ గ్రేటర్ దాన్ తౌసీ అండ్ తౌవీ ఈజ్ లెస్ దాన్ తౌసీ మ్యాక్స్. తౌవీ ఎంత 1.067, తౌసీ మ్యాక్స్ ఎంత 2.8. సో కాబట్టి లెస్ దాన్ కదా, లెస్ దాన్ కాబట్టి మనం ఇది చేయగలుగుతాం. ఒకవేళ ఇది కూడా గ్రేటర్ దాన్ వస్తే ది సెక్షన్ షుడ్ బి రీడిజైన్ అని రాయాలంతే. తౌవీ గ్రేటర్ దాన్ తౌసీ మ్యాక్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లెస్ దాన్ వచ్చింది కాబట్టి హెన్స్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ బి డిజైన్డ్ సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వర్టికల్ స్టిరప్స్. వర్టికల్ స్టిరప్స్గా మనం ఇప్పుడు షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది డిజైన్ చేయాలి. సో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ డిజైన్ చేయాలి వర్టికల్ స్టిరప్స్ కంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎంత షియర్ని తీసుకుంటుంది అంటే కాంక్రీట్ మనం కొంచెం షియర్ని తీసుకుంటుందని చెప్పినాం. ఓకే, అదే ఏంది వియూసి. సో టోటల్ ఎక్స్టర్నల్ షియర్లో నుంచి కాంక్రీట్ కొంచెం షియర్ తీసుకుంటుంది, అది వియూసి. అది కనుక్కొని దాన్ని తీసేసిన తర్వాత మనకేమొస్తుంది వియూఎస్ అంటే షియర్ టు బి రెసిస్టెడ్ బై షియర్ రీఇన్ఫోర్స్మెంట్. సో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా ఎంత షియర్ రెసిస్ట్ చేయాలి అనేది వియూఎస్ అనమాట. సో దాంట్లో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఎన్ని రకాలుగా పెట్టాం మనం ఈ ప్రాబ్లంలో, వర్టికల్ స్టిరప్స్ ఒకటి, ఇంకోటి బెంట్ అప్ బార్స్ కూడా ఉన్నాయని ఇచ్చాను క్వశ్చన్లో మనకి ఈ ప్రాబ్లంలో. సో కాబట్టి బెంట్ అప్ బార్స్ కూడా మనం తీసుకోవాలి. రెండింటికి కలిపి ఇంత షియర్ అనేది తీసుకోవాలి వియూఎస్. సో వియూఎస్కి ఏం ఫార్ములా, వియూ అంటే టోటల్ ఎక్స్టర్నల్ షియర్ అనమాట, ఫ్యాక్టర్డ్ షియర్ మైనస్ వియూసి అంటే షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, షియర్ టు బి రెసిస్టెడ్ బై కాంక్రీట్ వియూసి. సో వియూకి ఎక్స్టర్నల్ మనకి ఇచ్చారు 120 kN అని, 120 × 10³ వియూసి అని అంటే ఫార్ములా మనకి తౌసీ స్ట్రెస్ తెలుసు ఇంటూ ఏరియా B/D చేస్తే మనకి ఏమొస్తుంది లోడ్ వస్తుంది, ఎంత లోడ్ క్యారీ చేయగలుగుతుంది కాంక్రీట్ అనేది. ఓకే, సో 120 × 10³ అంటే 1000 మైనస్ తౌసీ ఎంత వచ్చింది మనకి 0.55, B వచ్చి 250, D వచ్చి 450. క్యాలిక్యులేట్ చేస్తే 58,125 58,125 న్యూటన్స్ అనేది
మనకి ఈ వర్టికల్ స్టిరప్స్ ప్లస్ బెంట్ అప్ బార్స్ రెండు కలిపి క్యారీ చేయాలి. ఓకే, అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం బెంట్ అప్ బార్స్ యొక్క షియర్ రెసిస్టెన్స్ కనుక్కునేయాలి. సో షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ బెంట్ అప్ బార్స్ యొక్క షియర్ రెసిస్టెన్స్ మనం దేంతో డినోట్ చేసినామంటే ఇక్కడ వియుఎస్బి అంటే షియర్ రెసిస్టెడ్ బై బెంట్ అప్ స్టీల్. ఓకే, బెంట్ అప్ స్టీల్. సో దానికి ఫార్ములా ఏమంటే జస్ట్ 0.87 FyASB ఇంటూ సైన్ ఆల్ఫా. సో 0.87 Fy అంటే 415, Fe 415 స్టీల్ కాబట్టి, ఏఎస్బి అంటే ఏరియా ఆఫ్ బెంట్ అప్ స్టీల్. బెంట్ అప్ బార్స్ ఎన్ని ఉన్నాయి మనకి 2. సో 2 ఇంటూ పై 16 mm డయా కాబట్టి 5/4 ఇంటూ 16 స్క్వేర్ ఒక బార్ యొక్క ఏరియా. 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 ఇంటూ సైన్ ఆల్ఫా. సో సైన్ ఆల్ఫా అంటే ఇక్కడ ఏంటంటే యాంగిల్ ఆఫ్ బెండ్. ఎప్పుడు కూడా మనం బెండ్ చేసేది యాంగిల్ ఆఫ్ బెండ్ ఆల్మోస్ట్ 9 కేసెస్లో 45 degreesలో బెండ్ చేస్తాం. సో ఇలా బెండ్ అయి పైకి పోతుంది కదా, సో ఈ యాంగిల్ ఆఫ్ బెండ్ ఎంత అంటే 45 degreesలో బెండ్ చేస్తాం ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా. ఓకే, సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? సో 1,02,000 ఎంత వచ్చింది మనకి ఇక్కడ? అంతే 1,02,662 న్యూటన్స్. అంటే ఇక్కడేమో ఎక్స్టర్నల్ మనకి బెంట్ అప్ బార్స్ వర్టికల్ స్టిరప్స్ రెండు కలిపి ఎంత రెసిస్ట్ చేయాలి? 58,000 న్యూటన్సే. కానీ ఉత్త బెంట్ అప్ బార్సే మనకి ఎంత రెసిస్టెన్స్ ఉంది? షియర్ 1,00,000 రెసిస్టెన్స్ డబుల్ ఉంది. సో ఆల్రెడీ వచ్చే షియర్ కన్నా ఇప్పుడు మనకి డబల్ ఉంది. ఏంది? ఓన్లీ బెంట్ అప్ బార్స్తోనే. అంటే దాని మీనింగ్ ఏమి ఇక్కడ? హియర్ వియుఎస్బి అంటే బెంట్ అప్ బార్స్ తీసుకుంటే షియర్ లోడ్ అనేది ఎక్స్టర్నల్ లోడ్ వల్ల నుంచి వచ్చే షియర్ కంటే చాలా ఎక్కువ ఉంది, 2 times ఎక్కువ ఉంది. సో దట్ మీన్స్ 2 బెంట్ అప్ బార్స్ కెన్ కంప్లీట్లీ రెసిస్ట్ ది షియర్ ఫోర్స్. మనకు వచ్చే షియర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ వల్ల షియర్ ఫ్యాక్టర్ షియర్ వస్తాం కదా, దాంట్లో నుంచి కాంక్రీట్ తీసేస్తే మిగిలిన బెంట్ అప్ బార్స్ నెక్స్ట్ అలాగే స్టిరప్స్ కలిపి ఇది వియుఎస్ అనే షియర్ ఫోర్స్ని తీసుకోవాలి. అయితే ఓన్లీ బెంట్ అప్ బార్స్కే ఈ వియుఎస్ కంటే డబుల్ ఉంది. ఓకే, స్ట్రెంత్ అనేది షియర్లో. సో అందుకనేసి మనకి ఇక్కడ ఏం చేయొచ్చు మనం అంటే నో నీడ్ ఆఫ్ వర్టికల్ స్టిరప్స్ అనమాట యాక్చువల్గా అయితే చూసుకుంటే. సో ఎందుకంటే దీనికే డబుల్ రెసిస్టెన్స్ ఉంది, ఇంకెందుకు మనకి అసలు స్టిరప్స్ అవసరం లేదు. కాకపోతే కోడ్ ఏం చెప్తుంది మనకి IS 456-2000 అంటే సేస్ దట్ హాఫ్ ఆఫ్ ది డిజైన్ షియర్ మస్ట్ బి రెసిస్టెడ్ బై వర్టికల్ స్టిరప్స్. సో ఇక్కడ ఈ షియర్ ఏదైతే ఉందో 58,000 దీంట్లో మనం ఇది రెండు రెసిస్ట్ చేయాలని చెప్పినాం. వర్టికల్ స్టిరప్స్ ప్లస్ బెంట్ అప్ బార్స్ రెండు కలిపి 58,000 రెసిస్ట్ చేయాలన్నాం కదా. దీంట్లో మన కోడ్ ఏం చెప్తుంది అని అంటే దీంట్లో సగం వచ్చేసి మనకి బెంట్ అప్ బార్స్ చూసుకోవాలి, మిగిలిన సగం వచ్చేసి వర్టికల్ స్టిరప్స్ చూసుకోవాలని చెప్పారు. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? వర్టికల్ స్టిరప్స్ని డిజైన్ చేయాల్సిందే. ఓకే, సో డిజైన్ ఆఫ్ వర్టికల్ స్టిరప్స్. షియర్ టు బి టేకెన్ బై వర్టికల్ స్టిరప్స్ దట్ ఈస్ వియుఎస్వి. సో మనం ఏమని చెప్పినాం? వియుఎస్ అనేది సో డిజైన్ మనకి స్టిరప్స్ ద్వారా నెక్స్ట్ అలాగే బెంట్ అప్ ద్వారా ఎంత షియర్ క్యారీ చేయాలనేది వియుఎస్. దాంట్లో సగం అనేది మనకి స్టిరప్స్ ద్వారా చేయాలి, సగం వచ్చేసి బెంట్ అప్ ద్వారా చేయాలి. బెంట్ అప్ స్ట్రెంత్ చూసాం మనం ఆల్రెడీ, దాంట్లో సగం కంటే 4 times ఉందన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు మనం వర్టికల్ స్టిరప్ దేనికి డిజైన్ చేయాలి? ఆ వియుఎస్లో సగం అంటే వియుఎస్/2. దాన్ని మనం ఎంత షియర్ అంటే స్టిరప్స్కి వియుఎస్వి అంటే షియర్ టు బి టేకెన్ బై వర్టికల్ స్టిరప్స్. ఓకే, సో వియుఎస్/2. వియుఎస్ ఎంత మనకి 58,125 న్యూటన్స్ ఉంది. బై 2 చేస్తే మనకి 29,062.5 న్యూటన్స్ అనేది స్టిరప్స్ ద్వారా క్యారీ చేయాలి ఇప్పుడు. సో చేయాలి అంటే మనం ఏం చేయాలి? అజ్యూమ్ చేసుకోవాలి స్టిరప్ యొక్క డయామీటరు లెగ్స్. సో మనం జనరల్గా 2 లెగ్డే తీసుకుంటాం. 2 లెగ్డ్ 6 లేదా 8 mm. ఈ ప్రాబ్లంకి 6 mm అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సో అజ్యూమ్ 2 లెగ్డ్ 6 mm డయా స్టిరప్స్ అని అనుకున్నాం. సో ఏఎస్వి ఏరియా ఆఫ్ వర్టికల్ స్టిరప్. ఏఎస్వి ఎంత అవుతుంది మనకు అప్పుడు? 2 లెగ్డ్ కాబట్టి 2 ఇంటూ సో 6 mm డయామీటర్ కాబట్టి ఒక బార్ యొక్క ఏరియా, ఒక లెగ్ యొక్క ఏరియా అంతా 5/4 ఇంటూ 6 స్క్వేర్ చేస్తే 56.66 mm స్క్వేర్ వచ్చింది ఏఎస్వి. సో ఇప్పుడు వర్టికల్ స్టిరప్ డిజైన్ చేయాలంటే మనకు తెలుసు డిజైన్ అంటే ఏంటి? డిజైన్ ఆఫ్ స్టిరప్స్ అంటే స్పేసింగ్ అనుకోవడం అని చెప్పాం మనం. సో స్పేసింగ్ ఎస్వికి 4 కండిషన్లు ఉంటాయన్నమాట. సో 4లో ఫస్ట్ది ఇక్కడ రాసాం మనం 0.87 FyASV ఇంటూ D/VUSV. సో ఇక్కడ వియుఎస్ వేయకూడదు అనమాట, కోడ్ బుక్లో ఉన్నట్టు వియుఎస్వి వేయాలి. ఎందుకు అని అంటే బెంటప్ వర్టికల్ షియర్ రెండు కలిపి వియుఎస్ అంటాం. బెంటప్ సపరేట్గా చేసేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ వర్టికల్ స్టిరప్స్ మాత్రమే ఎంత లోడ్ తీసుకుంటాం అది యూస్ చేయాలి ఇక్కడ. అది ఎంత? వియుఎస్వి. సో ఇందాకే క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది? 29,062.5 న్యూటన్స్. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు తెలుసు, చేస్తే 316 mm వచ్చింది. సో ఇది ఫస్ట్
కండిషన్ స్పేసింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ది ఏం మనకి ఏంటంటే మినిమం స్పేసింగ్, దట్ ఈస్ 0.87 FY ASV బై 0.4 ఇంటూ బి. 0.87 FY 415 ASV అంటే ఏరియా ఆఫ్ వర్టికల్ స్టిరప్ 56.6 బై 0.4 ఇంటూ బి అంటే విడ్త్ ఆఫ్ ది బీమ్ ఎంత మనకి 250 చేస్తే 204 mm వచ్చింది. నెక్స్ట్ ఎస్వి ఈజ్ ఈక్వల్ టు 0.75 ఇంటూ డి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.75 ఇంటూ డి ఎంత మనకి ఎఫెక్టివ్ డెప్త్ 450 చేస్తే 337.5. లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్ ఫర్ స్పేసింగ్ అంటే 300 mm. ఇది ఫిక్స్ అనమాట డైరెక్ట్గా. సో ఇప్పుడు చూసినట్టయితే మన స్పేసింగ్కి 4 వచ్చాయి. ఏది తీసుకోవాలి స్పేసింగ్? స్పేసింగ్ ఆఫ్ వర్టికల్ స్టిరప్స్ షుడ్ బి టేకెన్ యాజ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ ది అబోవ్ 4. సో ఈ 4 ఏబిసిడికి వాల్యూస్ ఎస్వీలు కనుక్కున్నాం, దాంట్లో ఏది లీస్ట్ వాల్యూ ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి. సో 4 కంపేర్ చేయండి. ఇదేమో 316 ఉంది, ఇది 204, 337, 300. ఏది తక్కువ అన్నిట్లో కంటే? 204 తక్కువ. సో కాబట్టి మనం ఏం చేయాలంటే హెన్స్ ఇక్కడ ఒక సెంటెన్స్ రాయాలి. హెన్స్ ప్రొవైడ్ 2-legged 6 mm డయా వర్టికల్ స్టిరప్స్ అట్ ది రేట్ ఆఫ్ 200 mm. సో ఈ 204 నేను ఏం చేశాను, రౌండ్ ఆఫ్ చేసి 200 చేసాం. అదేం సార్ రౌండ్ ఆఫ్ చేస్తే 205 అవ్వాలి కదా, లేదా 210 అవ్వాలి కదా అంటే చెప్పాను ఆల్రెడీ మీకు. ఏరియా ఆఫ్ స్టీల్ని, డెప్త్ని, విడ్త్ని వీటిని అయితే పెంచుకోవచ్చు మనం. స్పేసింగ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రౌండ్ ఆఫ్ చేయడం అంటే పెంచకూడదు, తగ్గించుకోవాలి. సో ఎందుకంటే స్పేసింగ్ పెంచానంటే నెంబర్ ఆఫ్ బార్స్ తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ స్టిరప్స్. సో అప్పుడు తగ్గిపోతే మనకి షియర్ అనేది చూసుకోలేదు, రెసిస్ట్ చేయలేదు. కాబట్టి స్పేసింగ్ అనేది ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ బార్స్ పెరిగేటట్టు, అంటే స్పేసింగ్ తగ్గిస్తేనే నెంబర్ ఆఫ్ బార్స్ పెరుగుతాయి. సో కాబట్టి స్పేసింగ్ ఎప్పుడు కూడా రౌండ్ అప్ చేసేటప్పుడు తగ్గించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో 204 రౌండ్ అప్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 200 mm. సో అట్ ది రేట్ ఆఫ్ 200 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఎంత నుంచి ఎంత వరకు? అది త్రూ అవుట్ ది స్పాన్ ఆఫ్ ది బీమ్. సో మొత్తం స్పాన్ ఆఫ్ ది బీమ్ మొత్తం వరకు మనం, సో మొత్తంలో అంటే ఇది బీమ్ అనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన స్పేసింగ్ ఎంత పెడతాం? 200, 200, 200 అట్లా పెట్టుకుంటా పోతాం. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బెండ్ అప్ బార్స్ అడిగినప్పుడు ఎలా చేయాలనేది. నెక్స్ట్ దీంతోపాటు ఈ వీడియోలో మనం ఇంకో ప్రాబ్లం చూస్తున్నాం అనమాట. సో కొంచెం ఇమేజ్ క్లారిటీ లేదనమాట. మన టైం బీయింగ్ నేను రాయలేదు ఇది, బికాస్ ఫాస్ట్గా అవ్వడం కోసం. సో కాబట్టి ఈ వీడియో కొంచెం బాగా చూడండి జాగ్రత్తగా, క్వాలిటీలో పెట్టుకొని చూస్తే బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఫాస్ట్గా చెప్పేద్దాం సేమ్ మోడల్. సో కాకపోతే బెంట్ అప్ బార్స్ లేవు, ఇది జనరల్గా ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేసినట్టే ఈజీగా ఉంటుంది. సో ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ స్పాన్ 5.5 meters. సో లెంత్ ఎంత ఇచ్చారు మనకి? 5.5 meters. హ్యాజ్ అన్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్, సో ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి మనకి 575 mm ఇచ్చారు. అండ్ విత్ 275 mm, విత్ ఈక్వల్ 275 mm. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఫ్యాక్టర్డ్ డిజైన్ షియర్ ఇలా మనకి ఏమిచ్చారు, ఇట్ క్యారీస్ ఎ సర్వీస్ లోడ్ ఆఫ్ 100 kN ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్. అంటే యూడిఎల్ ఇచ్చారు ఇక్కడ, యూడిఎల్ డైరెక్ట్గా వియువిఎల్ ఇక్కడ ఏమిచ్చారు, యూడిఎల్ ఇచ్చి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నారు. అప్పుడు వియుని ఎలా మనమే క్యాలిక్యులేట్ చేయాలి, ఏమని చెప్పినాం మనం? యూడిఎల్ ఏదైతే ఉందో ఇది డబ్ల్యూ అనుకుంటాం, అది ఇంటూ L/2, ఇది ఫార్ములా వియుకి. ఓకే, సింప్లీ సపోర్టెడ్కి అయితే. సో అదే క్యాంటిలివర్కి అయితే వియు ఈజ్ ఈక్వల్ టు జస్ట్ డబ్ల్యూ ఇంటూ ఎల్ అంతే. ఓకే, సో యూజ్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ Fe 415 గ్రేడ్ స్టీల్. M20 కాంక్రీట్ కాబట్టి FI ఈక్వల్ టు FCK ఈక్వల్ 20 Nm². Fe 415 స్టీల్ కాబట్టి FI ఈజ్ ఈక్వల్ టు 415 Nm². అండ్ ఏఎస్టీ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? 4 bars ఆఫ్ 20 mm డయామీటర్. ఇక్కడ ఏమి క్రాంక్డ్ అనలే, సో ఓన్లీ ఏరియా ఆఫ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ మనకి ఎంత ఇచ్చారు? ఇట్ ఈస్ రీఇన్ఫోర్స్డ్ విత్ 4 bars ఆఫ్ 20 mm డయామీటర్ అన్నారు అంతే. ఓకే, ఏం కనుక్కోవాలి మనల్ని? డిటర్మైన్ వెదర్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. సో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అవసరమా కాదా కనుక్కోండి అన్నారు. ఎలా కనుక్కుంటాం మనం? తౌసి అండ్ తౌసి మ్యాక్స్ కనుక్కుంటే తెలిసిపోతుంది షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అవసరమా లేదా అనేది. ఓకే, కంపేర్ చేస్తే. నెక్స్ట్ కనుక్కున్న తర్వాత ఇఫ్ రిక్వైర్డ్, ఒకవేళ అవసరం అని తెలిస్తే షియర్ రీఇన్ఫోర్స్మెంట్ని డిజైన్ చేయండి, డిజైన్ ది షియర్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, సేమ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం లాగా కాదు, ముందు వీడియోలో 1, 2 చేసాం కదా ఆ విధంగా. కాకపోతే ఒక్క తేడా ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా వియు షియర్ ఇచ్చేసారు మనకి, కానీ దీంట్లో యూడిఎల్ ఇచ్చారు, మనమే షియర్ కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం మనం చేస్తాం? నామినల్ షియర్ స్ట్రెస్. సో నామినల్ షియర్ స్ట్రెస్ కావాలి అని అంటే మనకి ఫార్ములా ఏమి? తవ్వి ఈజ్ ఈక్వల్ టు VU/BD. ఇంతకుముందు VU అనేది వాళ్ళే ఇచ్చారు, బట్ ఈ ప్రాబ్లంలో మనకి VU/VL ఏమి ఇచ్చారు? సో లోడ్ ఇచ్చారు అనమాట. లోడ్, అది కూడా ఏం లోడ్ ఇచ్చారు? సర్వీస్ లోడ్. కానీ మనం ఎప్పుడు కూడా డిజైన్ చేసేటప్పుడు ఏ లోడ్ తీసుకోవాలి? ఫ్యాక్టర్డ్ లేదా అల్టిమేట్ లోడ్ తీసుకోవాలి. సో ఇది సర్వీస్ లోడ్ అంటే సేఫ్ లోడ్.
సేఫ్ లోడ్ అనేది 100 కిలోన్యూటన్స్ అనుకో ఆ బీమ్ పైన, మనం సేఫ్ లోడ్కి డిజైన్ చేయకూడదు ఎప్పుడు కూడా. దాన్ని కొంచెం పెంచుకోవాలి. ఎంత పెంచుకోవాలంటే ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేయాలి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత తీసుకుంటాం మనం? 1.5. సో కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్డ్ లోడ్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే లోడ్ని ఫ్యాక్టర్ లోడ్ అంటాం. దాన్నే WU అనుకుంటాం. మనకి ఇచ్చింది జస్ట్ డబ్ల్యూ ఎంత ఇచ్చారు మనకి? 100 kN/m ఇచ్చారు UDL, అది కూడా ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్. సో అయితే మనం ఫ్యాక్టర్డ్ లోడ్ చేయాలి అంటే దీన్ని ఏం చేయాలంటే పెంచాలి. ఎంత పెంచాలి? ఎంత అంటే అంత ఇష్టం వచ్చినా పెట్టకూడదు, ఇంటూ 1.5 చేయాలి. చేస్తే ఏమైంది మనకి? 150 kN/m. ఎందుకు పెంచాము? మనకు ఆల్రెడీ గుర్తు, మర్చిపోకూడదు మీరు. 100 kN/m ఆ బీమ్ పైన వస్తుంది అని అంటే 100కి డిజైన్ చేసాం అనుకో, రేపు పొద్దున 110 లోడ్ వచ్చి ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్స్ట్రాగా డిజైన్ చేయాలి. ఆ ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలంటే 1.5తో మల్టిప్లై చేస్తే 150 వచ్చింది కదా. సో ఇది మనకి ఎక్స్ట్రా అనమాట. 150 kN/m డిజైన్ చేయాలి. సో అయితే ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ ఇచ్చింది సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి VU = ఫార్ములా ఏమంటే WUL/2. WU ఏమో 150 kN/m ఇంటూ L వచ్చేసి 5.5 మీటర్ వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్లో మనకి. సో ఇక్కడ లెంత్ స్పాన్ అన్న లెంత్ అన్న ఒకటి 5.5 మీటర్స్. నెక్స్ట్ బై 2 చేస్తే మనకి ఎంత వచ్చింది? 412.5 kN వచ్చింది. దాన్ని న్యూటన్స్లో మార్చాలంటే ఇంటూ 10³ వేసుకున్నాం. నెక్స్ట్ నామినల్ షియర్ స్ట్రెస్ τV = ఫార్ములా మనకి VU/BD. ఇంతకుముందే VU కనుక్కున్నాం, అంత 412.5 × 10³ BD దీంట్లో 275, డెప్త్ ఏమో 575 ఇచ్చారు కాబట్టి 2.61 N/mm² వచ్చింది నామినల్ షియర్ స్ట్రెస్. నెక్స్ట్ సో షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ కాంక్రీట్ కనుక్కోవాలి. నెక్స్ట్ కనుక్కోవాలి అని అంటే మనం టేబుల్ 19 ఆఫ్ AS 456/2000 తీస్తే దాంట్లో మనకి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అవసరం. దీంట్లో M20 గ్రేడ్ ఇచ్చారు. అండ్ అలాగే పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ అవసరం. పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ PT అంటే ఏమి? 100 AST/BD. 100 ఇంటూ AST అని అంటే ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్. ఎన్ని బార్స్ ఇచ్చారు మనకి? 4 బార్స్ కాబట్టి 4 ఇంటూ ఒక బార్ వచ్చి 20 mm డయా అన్నారు. సో 20 mm డయా అంటే సర్క్యులర్ షేప్ ఏరియా πd²/4, డయామీటర్ అంతా 20. సో π × 20²/4 ఇంటూ ఎన్ని బార్స్ ఉన్నాయి టోటల్? 4 బార్స్ కాబట్టి ఇంటూ 4 ఇంటూ ఫార్ములాలో మనకి అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. బై B ఎంత? విడ్త్ 275 mm, డెప్త్ ఎఫెక్టివ్ డెప్త్ 575 mm చేస్తే 0.8% వచ్చింది. సో దీని నుంచి టేబుల్ 19లో నుంచి మనకి సో 0.8కి ఉండదు, 0.75కి ఉంటుంది. అండ్ అలాగే 1కి ఉంటుంది అనమాట. సో 0.75కి 1కి పర్సంటేజ్కి మనకి ఏముంటాయి వాల్యూస్? 0.6 to 0.56 ఉంటుంది తౌసి. సో లాస్ట్ ప్రాబ్లంలో చెప్పినట్టు సేమ్ మనం ఏం చేయాలి? ఇంటర్పోలేషన్ చేస్తే తౌసి ఎంత వస్తుంది మనకి? 0.57 N/mm² వస్తుంది. సో ఇంటర్పోలేషన్ ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం, వాటిలో చూడండి. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ దట్ ఈస్ తౌసి మ్యాక్స్ అనుకుంటే వెంటనే ఆ టేబుల్ 19 కిందే మనకి టేబుల్ 20 ఉంటుంది. దీనికి డైరెక్ట్గా కాంక్రీట్ గ్రేడ్ తెలిస్తే చాలు, తౌసి మ్యాక్స్ వచ్చేసి. ఇక్కడ ఇచ్చి M20 గ్రేడ్ కాంక్రీట్ కాబట్టి తౌసి మ్యాక్స్ ఆ టేబుల్ 20లో నుంచి గ్రేడ్ మనం M20కి చూసుకుంటే తౌసి ఎంత ఇచ్చింటారంటే తౌసి మ్యాక్స్ 2.8 N/mm². సో ఇప్పుడు కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఇక్కడ తవ్వి ఎంత వచ్చింది మనకి ప్రాబ్లంలో? 2.61 వచ్చింది. సో తౌసి ఎంత వచ్చింది? 0.57. అంటే తవ్వి అనేది గ్రేటర్ దాన్ తౌసి కదా. సో తవ్వి ఈజ్ గ్రేటర్ దాన్ తౌసి అండ్ తవ్వి ఏమో 2.61, తౌసి మ్యాక్స్ ఎంత? 2.8. అంటే తవ్వి ఈజ్ లెస్ దాన్ తౌసి మ్యాక్స్. సో తవ్వి ఈజ్ లెస్ దాన్ తౌసి మ్యాక్స్. సో ఈ రెండు కండిషన్స్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది డిజైన్ చేయాలి. ఇక్కడ 3 కండిషన్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో తవ్వి లెస్ దాన్ తౌసి ఉందనుకోండి, కోడ్ ప్రకారం మనం ఏం చేయాలంటే మినిమం షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది డిజైన్ చేయాలి. అది ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాం మనం క్లియర్గా. ఓకే, నెక్స్ట్ తవ్వి గ్రేటర్ దాన్ తౌసి ఉంటుంది అండ్ తవ్వి లెస్ దాన్ తౌసి మ్యాక్స్ ఉంటుంది. ఈ కండిషన్ వచ్చేప్పుడు మనం ఏం చేయాలి అని అంటే షియర్ రీఇన్ఫోర్స్మెంట్ టు బి డిజైన్, ఖచ్చితంగా వర్టికల్ స్టిరప్స్ పెట్టి షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది డిజైన్ చేయాలి. ఓకే, VUS కనుక్కొని. అలాగని మూడో కండిషన్ ఏం మనకి అంటే తవ్వి గ్రేటర్ దాన్ తౌసి అండ్ ఆల్సో తవ్వి ఈజ్ గ్రేటర్ దాన్ తౌసి మ్యాక్స్. అంటే మ్యాక్సిమం షియర్ కెపాసిటీ ఆఫ్ కాంక్రీట్ని దాటిపోతుంది ఏది? ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే నామినల్ షియర్ స్ట్రెస్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సెక్షన్ షుడ్ బి రీడిజైన్ అని రాయాలంటే. ఎందుకనంటే అది సరిపోదు, మనం ఎంత స్టిరప్స్ పెట్టినా
1000 మ్యాక్స్ వాల్యూ దాటిపోయిందంటే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది షియర్లో ఆ సెక్షన్. కాబట్టి సెక్షన్ షుడ్ బి రీడిజైన్ అని రాయాలి. అంటే రీడిజైన్ అంటే ఏం చేయాలి అక్కడ మనం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 కదా, M25 చేసుకోవడం లేదా M30 చేసుకోవడము, ఇంకా డైమెన్షన్స్ పెంచుకోవడము, విడ్త్ విడ్త్ 275 కదా దీంట్లో ఇచ్చింది, డెప్త్ 575, అట్లా ఈ విడ్త్ 300 డెప్త్ 600 అలా పెంచుకోవడం చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మనకేమవుతుంది అని అంటే ఈ తవ్వి వాల్యూ అనేది తగ్గుతుంది 2.61. ఓకే, ఎందుకంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. తవ్వి అనేది పైన ఉంది, ఈ బీడీ అనేటివి ఎక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి. అంటే ఇవి తగ్గినాయి అనుకో మనకి, సారీ ఇవి పెంచినాం అనుకో 300కి దీన్ని 600కి, అప్పుడు తవ్వి ఏమవుతుంది మనకి తగ్గుతుంది. అంటే ఇక్కడ సంథింగ్ 2 అరౌండ్ 2 వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనకి షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అవసరం, ఎందుకంటే ఈ కండిషన్ మనకు వచ్చింది. 1000 కంటే ఎక్కువ ఉంది, 1000 మ్యాక్స్ కంటే తక్కువ ఉంది తవ్వి అనేది. సో కాబట్టి షియర్ రీఇన్ఫోర్స్మెంట్ టు బి డిజైన్డ్. సో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ డిజైన్ చేయాలంటే ఎంత షియర్కి డిజైన్ చేయాలో కనుక్కోవాలి ఫస్ట్. షియర్ టు బి రెసిస్టెడ్ బై షియర్ రీఇన్ఫోర్స్మెంట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే షియర్ ఎంతో మనకు తెలుసు VU, కానీ దాంట్లో మనకి కాంక్రీట్ కొంచెం షియర్ తీసుకుంటుంది కదా 1000 అనే స్ట్రెస్. కాబట్టి దాన్ని ఎంత లోడ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అది కనుక్కోవాలంటే 1000 ఇంటూ BD చేస్తే మన షియర్ టు బి టేకన్ బై కాంక్రీట్ వస్తుంది అనమాట. సో VU ఎంత మనకి క్యాలిక్యులేట్ చేసింది 412.5 కిలో న్యూటన్స్, కిలో అంటే 10 క్యూబ్, మైనస్ 1000 ఎంత వచ్చింది మనకి 0.57, B విడ్త్ 275, డెప్త్ 575 చేస్తే 3,22,369 న్యూటన్స్ మనకి షియర్ వచ్చిందనమాట. ఇంత షియర్కి మనం వర్టికల్ షియర్అప్స్ని ఇప్పుడు డిజైన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, అజ్యూమ్ చేసుకోవాలి బార్స్ని. సో ఇక్కడ ఏం చేస్తామంటే షియర్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో 322 అంటే 3,22,000 న్యూటన్స్ కాబట్టి ఎక్కువ ఉంది షియర్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 12 mm స్టిరప్స్ను అజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, 12 mm స్టిరప్స్ను అజ్యూమ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ 8 mm అనుకున్నాం అనుకో, ఇక్కడ షియర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్పేసింగ్ ఏమవుతుంది అంటే నీకు 70 అలా వస్తుంది. 70 అంటే ఎంత, 7 సెంటీమీటర్స్, చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక స్టిరప్కి మధ్య ఒక స్టిరప్కి గ్యాప్ ఎంత ఉన్నది అంటే అప్పుడు 70-80 వస్తుంది అనుకో, చాలా తక్కువ 7 సెంటీమీటర్స్ అంటే. సో కాబట్టి మనకి దాంట్లో కానీ కాంక్రీట్ వెళ్ళడానికి కానీ ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి 12 mm డయా తీసుకుంటే స్పేసింగ్ పెరుగుతుంది, దూరం పెరుగుతుంది. సో కాబట్టి 2 legged 12 mm స్టిరప్స్ తీసుకున్నాం మనం. ఎందుకు తీసుకున్నాం అంటే కేవలం మనకి ఇక్కడ షియర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్పేసింగ్. ఫస్ట్ కండిషన్ స్పేసింగ్కి ఏం మనకి ASV కనుక్కుంటాం. ASV అంటే ఏరియా ఆఫ్ వర్టికల్ స్టిరప్స్. 2 legged కాబట్టి 2 ఇంటూ ఒక డయామీటర్ ఎంత 12 mm డయా కాబట్టి ఒక బార్ యొక్క ఒక లెగ్ యొక్క ఏరియా π/4 ఇంటూ D² దట్ ఈస్ 12² చేస్తే 226.2 mm² వచ్చిందనమాట ASV. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి SV ఈజ్ ఈక్వల్ టు మనకేం 0.87 FY ASV ఇంటూ D/VUS. సో ఇవన్నీ తెలుసు మనకి. 0.87 FY అంటే 415, ASV అంటే ఇప్పుడే కనుక్కున్నాం, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 575 డివైడ్ బై VUS ఇందాకే కనుక్కున్నాం. షియర్ టు బి టేకన్ బై స్టిరప్స్ ఎంత 3,22,369 న్యూటన్స్ చేస్తే మనకి 145.7 mm వచ్చింది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి మినిమం ఏంటి, ఇది కోడ్ బుక్ ప్రకారం మనకి SV ఈజ్ ఈక్వల్ టు 0.87 FY ASV బై 0.4 ఇంటూ B. 0.87 FY 415, ASV వచ్చి 226 ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం, 0.2 కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కావాలంటే, డివైడ్ బై 0.4 ఇంటూ B ఎంత 275 చేస్తే ఎంత వచ్చి మనకి 742 mm వచ్చింది. నెక్స్ట్ అలాగే ఫోర్త్ కండిషన్, ఇది థర్డ్ కండిషన్. సో దట్ ఈస్ 0.75 ఇంటూ D. 0.75 ఇంటూ D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 575 చేస్తే 431 mm వచ్చింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ వన్ వచ్చి 300 mm. ఈ నాలుగిట్లో ఏది తీసుకోవాలి మన స్పేసింగ్ అంటే విచ్ ఎవర్ ఈజ్ లెస్. సో కాబట్టి స్పేసింగ్ షుడ్ బి లీస్ట్ ఆఫ్ ది అబోవ్, దట్ ఈస్ ఎంత తీసుకున్నాం స్పేసింగ్ మనం 145 mm. ఎందుకంటే ఇదేమో 300, ఇదేమో 431, నెక్స్ట్ ఇదేమో 742, ఇంకా అన్నిటికంటే తక్కువ ఏమొచ్చింది మనకి 145.7. సో కాబట్టి 145.7ని మనం రౌండ్ ఆఫ్ చేస్తే తగ్గించుకోవాలన్నమాట. ఎంత వస్తుంది 145 mm వస్తుంది. సో ఇది మనం రాయాలన్నమాట. లాస్ట్లో ఒక లైన్ ఏం రాస్తావు, అడాప్ట్ 2 legged 12 mm డయా వర్టికల్ స్టిరప్స్, అడాప్ట్ 2 legged 12 mm డయా వర్టికల్ స్టిరప్స్
at a spacing of ఎంత 145 mm center to center as shear reinforcement. సో షియర్ రీఇన్ఫోర్స్మెంట్గా మనం 2 leg 12 mm వర్టికల్ షీరప్స్ని ఏం చేయాలి 145 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్తో పెట్టాలన్నమాట. ఓకే, యాజ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ త్రూ అవుట్ ది బీమ్, అంటే లెంత్ ఆఫ్ ది బీమ్, టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీమ్లో. ఓకే, త్రూ అవుట్ ది స్పాన్ ఆఫ్ బీమ్. సో బీమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టాలనేది చెప్తున్నాం. ఓకే, సో ఇది షియర్ డిజైన్ అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ కవర్ అయినాయి. ఒకటే ఒక ప్రాబ్లం, అదేంటి అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పేది మనం కంప్లీట్ డిజైన్ ప్రాబ్లం. షియర్ డిజైన్ అంటే బీమ్ని స్టార్టింగ్ నుంచి మనమే ఏఎస్టీ కనుక్కోవాలి, మనమే విడ్త్ డెప్త్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చూడండి, మనకి విడ్త్ 275, ఎఫెక్టివ్ డెప్త్ 575, నెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ బార్స్ అంటే 4 × 16 mm డయామీటర్ బార్స్ అనేసి, లేదా 20 mm డయామీటర్ బార్స్ అని వాళ్ళు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ యూనిట్లో చేసాం కదా డిజైన్ ఆఫ్ బీమ్. సో దాని ప్రకారం మనం డెప్త్ రిక్వైర్డ్ కనుక్కోవాలి, నెక్స్ట్ లోడ్స్ అండ్ బెండింగ్ మూమెంట్స్ కనుక్కొని డెప్త్ రిక్వైర్డ్, నెక్స్ట్ అలాగే ఏఎస్టీ రిక్వైర్డ్, చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ షియర్ డిజైన్ చేయాలి. సో ఇది మొత్తం మనం చేస్తాం నెక్స్ట్ వీడియోలో. చాలా పెద్ద ప్రాబ్లం, అదే మనకి ఎస్ఏ క్వశ్చన్ అనమాట. కొన్నిసార్లు 24, 28 మార్క్స్ వస్తాయి కదా మీకు, సో జేఎన్టీ వాళ్ళకైతే. సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైందని ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.